వాళ్ళకి ఒకళ్ళకి కంఫర్ట్ తేడా ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు. నేను జంజాల గారి దగ్గర నుంచి ఈవీవి దగ్గర నుంచి రేలంగనేశ్వరరావు దగ్గర నుంచి ఇలాగా ఒక్కొక్కళ్ళతో 30-35 సినిమాలు వంశీ మన లేడీ స్టైలర్ వంశీ ఇలాంటి వాళ్ళతోటి కామెడీయే లీడ్గా తీసుకుని హీరో హుడు కామెడీ అనేది మొత్తం మెయిన్ లీడ్లే అవి చేసుకుంటూ వచ్చాం. అట్లా అని నా సూపర్ హిట్స్ అన్నీ కూడా లేడీ స్టైలర్ దగ్గర నుంచి కూడా క్లైమాక్స్లో చిన్న కంటతడి పెట్టించడంతో ఫినిష్ చేసి సూపర్ హిట్లు చూసిన వాడిని నేను. నాకు మళ్ళీ ఇందులో చాలా కాలం తర్వాత టు బీ వెరీ ఫ్రాంక్ యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ నాకు నీ దగ్గర బోల్డంత కంఫర్ట్ దొరికింది. ఇప్పుడు కంఫర్టు అని అంటే ఏంటండి కంఫర్టు? మీకు బాగా డబ్బులు ఇచ్చి మంచి రూమ్ ఇచ్చి మంచి అది కాదండి. యాక్టర్ కంఫర్ట్ ఎక్కడ అని అంటే మనం చేసే క్యారెక్టరు మనకి నచ్చటం పాయింట్ 1, అందులో ఉన్నది ఆ కంటెంట్ మనకి మన చేత చేపించగలగటం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ కంటెంటే మనకు నచ్చేసి మనం చేసేస్తాం ఆటోమేటిక్గా. అదే జరిగింది ఈ సినిమాలో. నాకు ఒకటి కంఫర్ట్ హీరో, కంఫర్ట్ పక్కన ఆర్టిస్టులు, అసలు కిషోర్ నాకు ఆల్రెడీ కంఫర్ట్తో ఉంటే నాకు రైటర్ కథ ఆ సీను ఇంకా ఎక్కువ కంఫర్ట్ వచ్చేటప్పటికి నాకు నీతో వర్క్ చేయటం చాలా ఈజీ అయింది. నాకు కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను. ఐ థింక్ జంజాల గారితో ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఊరికి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాను నేను. వంశీతో కానీ జంజాల గారితో కానీ రేలంగనేశ్వరరావుతో కానీ బాపు గారితో కానీ ఎవరితో సినిమా చేసినా షూటింగ్ చేసినట్టు ఉండేది కాదు. అంత ఎంజాయ్మెంట్ చేశాను. సో మళ్ళా ఇవాళకి నీతో చేసినప్పుడు ఆ కంఫర్ట్ నేను ఫీల్ అయ్యా. వర్క్గా ప్లస్ మనం అందులో ఉన్న విషయం రెండు కలిపి కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. భయం మీరు కూడా ఏదైనా పొగిడితే నన్ను కొంచెం అసలు చాలా అయ్యో లేదు సార్. మీరు ఆనెస్ట్గా మానిటర్స్ కూడా పెద్దగానే అండ్ డెఫినెట్లీ చాలా అంటే ఇంటరాక్షన్ అయితే వెన్ కంపేర్డ్ చాలా ఎక్కువ చేస్తున్నాను కంపేరిటివ్. ఇప్పుడు మోర్ యు ఆర్ లిటరలీ ఇంటరాక్టింగ్ విత్ యాక్టర్స్ అండ్ కొంచెం డెఫినెట్లీ ఇట్స్ అన్ అప్గ్రేడ్. సో కీప్ రాకింగ్. I think visually for me, I thought that there was a change. Like Chalo, Bhishma was saying, and this was a complete transition. Frames or everything. Movie da physically ana Physically kuda. మన టెక్నికల్గా కూడా సూపర్ టీము మన డిఓపి, మన కెమెరామెన్ గారు కానీ మ్యూజిక్ కానీ ఇవన్నీ యాడింగ్ పాయింట్స్ ఈ సినిమాకి. టు బి వాళ్ళని గుర్తు చేసుకు తీరాలి. ఎందుకనంటే వాళ్ళు చాలా కంఫర్ట్ చేసి మమ్మల్ని వర్క్లో మాకు ఇంట్రెస్ట్ పెరిగేటట్టు చేశారు. వాళ్ళ గురించి చెప్పు తీరాలి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో. ఎన్ని లొకేషన్లో ఎక్కడెక్కడ చేసినా ఎంత చేసినా సరే సపోర్ట్ చేసిన మన ప్రొడ్యూసర్స్ చాలా అయ్యో ఇంకా ప్రొడ్యూసర్స్ ఇవాళ మైత్రి మూవీస్ కన్నా ఇండస్ట్రీలో చెప్పుకోవాలి వాళ్ళు ఎవరున్నారు. నవీన్ కానీ లేకపోతే రవి కానీ దే మేడ్ అస్ ఫీల్ కంఫర్టబుల్. ఏ రోజున ఇంత కూడా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీఆర్ హైలీ కంఫర్టబుల్. మనం చాలా పెద్ద జోన్లో ఉన్నామనే ఫీలింగే మాకు ఎప్పుడు కల్పించారు. అందుకని వర్క్ దగ్గర అవి లేవు మాకు అసలు. మేము వర్కే ఎంత బాగా చేస్తాం. చిన్న పౌరుషం కూడా వచ్చింది. ఇతను మంచి కథ ఎత్తి మంచి సీన్ రాస్తున్నాడు కాబట్టి మనం బాగా చేయలేదనుకోండి మీరు వస్తారు మొహాన. అందుకని భయపడుతూ కూడా అప్పుడప్పుడు చేయవలసి వచ్చింది. ఏం కిషోర్? అవును కదా హీరో? నిజం చెప్పు అప్పుడప్పుడు మనం డిస్కస్ చేసామని. అంటే నా బెడ్ లాంటి వాడు ఫస్ట్ నుంచి చాలా కంఫర్ట్ నాకు. అయితే అయినా కూడా వర్క్ దగ్గర నిజం చెప్పు, నువ్వు గుండె మీద చేసి చెప్పు, మేము ఎంత ఫ్రెష్ స్టూడెంట్ లాగా వర్క్ చేయాలా? లేదు సార్, 100% సార్. నీతో డిస్కస్ చేసి ఇది ఉందా ఇది కాదు కొంచెం నీ మొహంలో కొంచెం చేస్తూ ఇతను కొంచెం మొహం ఇతను ఇలా ఉన్నాడు కానీ ఇతను ఏంటి ఓకేనా ఓకే సార్ అన్నాడు అనుకోండి. ఏం ఓకే అది దరిద్రం ఓకే, అది ఓకే కాదు కదా అని చెప్పి ఎప్పుడు ఇతను ఓకే అనే స్టేజ్కే మేము అతన్ని కంఫర్ట్ చేసామని మేము అనుకుంటున్నాము. అట్లాగే వర్క్ కంఫర్ట్ అయ్యింది.
మనకి కథపరంగా ఇవి కూడా చాలా గమ్మత్తు క్యారెక్టరైజేషన్స్ అండి. ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఇంతసేపు మాట్లాడింది కానీ ఈ అమ్మాయి ఇక్కడ క్యారెక్టర్ కాదండి. ఈ అమ్మాయి ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి ఆస్ట్రేలియా నుంచి తీసుకురాబడిన క్యారెక్టర్. ఈ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ పిల్లని మేము సీన్లు చెప్పేస్తానేమో, నాకు కొంచెం వీక్నెస్, సారీ. అంత ఇంట్రెస్ట్గా ఆ పిల్లకి మేము ఎంత పెద్ద సెక్యూరిటీ ఇచ్చాము ఏంటి, మీరు చూడవలసిందే, హాయిగా నవ్వుకోవలసిందే. చాలా కాలం తర్వాత మోస్ట్ కంఫర్టబుల్ సినిమా. అబ్బా హాయిగా నవ్వుకున్నారు, అబ్బా చాలా కాలం తర్వాత మంచి సినిమా చూసామని మీరు అనిపిస్తుంది అని మా ప్రగాఢమైన నమ్మకం.